अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. మనం కోపంగా ఉన్నప్పుడు ఇస్లాం మనకి కొన్ని విషయాలని తెలియజేస్తూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తకీనులని ప్రేమిస్తాను ఇష్టపడతానని చెప్తూ ఉన్నారు. మరియు ముత్తకీన్ యొక్క ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే కోపాన్ని దిగమింగుకోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఎవరైతే శత్రువును కూడా క్షమించడం. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు చెడుని మంచి ద్వారానే నిర్మూలించండి, చెడుని మంచి ద్వారానే నిర్మూలించండి అని. మరియు ఇంకొక దగ్గర చెప్పడం జరుగుతుంది, మీరు చెడుని మంచి ద్వారా నిర్మూలించి చూడండి, తర్వాత మీ శత్రువులు కూడా మీకు మిత్రువులు అవుతారు అని అల్హమ్దులిల్లాహ్ ఇలాంటి అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. మనం కోపంలో ఉన్నప్పుడు ముందుగా వెంటనే ఎటువంటి కోపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే ముందు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుకోవాలి. లేదా అల్లా మమ్మల్ని శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి అల్లా అని చెప్పి ఆ కోపంలో ఉన్నప్పుడే మనసులోనో బయటకో ఏదో ఒక రకంగా అల్లాని ముందు అల్లా యొక్క రక్షణ వేడుకోవాలి. మరియు మన ఆ కోపాన్ని బయటికి చూపించకుండా మౌనంగా ఉండాలి. 3 కోపంలో ఉన్నప్పుడు కూర్చోండి లేదా పడుకోండి అని చెప్పడం జరిగింది. నిలబడి ఉంటే కూర్చోవడం, కూర్చొని ఉంటే పడుకోవడం ఇలా చెప్పడం జరిగింది. మరియు ఒకవేళ నీళ్లు ఉంటే కనుక నీళ్లు తాగటం, లేదా కనీసం ఇంకా కోపం చల్లారకపోతే వజు అన్న చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరియు కోపాన్ని అదుపులో ఉంచుకునే వారికి స్వర్గం వారికి వాగ్దానం చేయబడిందని గుర్తుపెట్టుకోవాలి. మరియు దాని తర్వాత కోపంలో ఉన్నప్పుడు జరిగే పరిణామాల గురించి మనం ఆలోచించాలి. మరియు మన యొక్క ఆరోగ్యం కూడా చిక్కుల్లో పడుతుంది. కొంతమందికి జుట్టు రాలిపోవటం, మరియు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు రావటం, కొన్ని టెన్షన్లు పెరగటం, తలనొప్పి రావటం, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇస్లాం చెప్తూ ఉంది, ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగాను ఈ యొక్క ఖురాన్ మీకు మార్గదర్శిని మరియు ఆరోగ్యప్రదాయని అని చెప్పడం జరుగుతుంది. అందుకంటే మీరు కోపంలో ఉన్నప్పుడు మీ యొక్క మరి ఆరోగ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మరియు మీ కుటుంబ పరిస్థితులని మీ పరిస్థితులను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. మనం కోపంలో ఉన్నప్పుడు కొట్టినా, గొడవలు చేసినా, హత్య చేసినా, ఆత్మహత్య చేసుకున్నా, ఏం చేసినా తర్వాత ఏమేం పరిణామాలు జరుగుతాయో ముందుగానే ఆలోచించుకోవాలి. అందుకే మనం ఆత్మహత్య చేసుకోకూడదు, వేరే వాళ్ళని హత్య చేయకూడదు, వేరే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులని నష్టం చేయవద్దు, వేరే వాళ్ళని కొట్టి కెలికించుకొని గొడవ చేసి ధ్వంసం చేసి